టైం అర్ధరాత్రి 12 అవుతుంది. ఐ వాజ్ ట్రయింగ్ టు స్లీప్, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ వాట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ హ్యాపీనెస్. నా మైండ్లోకి చాలా వచ్చాయి, డబ్బు, ఆస్తి, సెటిల్మెంట్. బట్ నేను ఇంకా డీప్గా ఆలోచించడం మొదలుపెట్టా. దెన్ ఐ ఫైనలీ ఫిగర్డ్ ఇట్ వాజ్ ఆల్ అబౌట్ డోపమైన్ రష్. మనం ఏ పని చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా అది ఖర్చు పెట్టేది మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేయడానికని నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ సెర్చింగ్ అబౌట్ డోపమైన్ ఇన్ ద ఇంటర్నెట్. బట్ ఈ డోపమైన్ రిలీజ్ చేయడానికి రెండు దారులు ఉన్నాయి. ఈ 2 దారులు ఈజీ అయినప్పటికీ దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో మొదటిది, ఎవడ్రా నువ్వు? నేను నీ బ్రెయిన్ బ్రో. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు బాధగా ఉండడం నాకు నచ్చట్లేదు బ్రో. నేను బాధపడుతున్నా అని నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పడం ఏంటి బ్రో? ఒక ఫోన్కి ప్రాసెసర్ ఎలా ఇంపార్టెంటో నీ బాడీకి నేనే ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డు బ్రో. అవును, ఈ మధ్య నీ డిస్ప్లే బాగా కనపడుతున్నట్టుంది. అదే నీ కళ్ళు. కాలేజీల దగ్గర వెళ్ళిపోయే అమ్మాయిల్ని బాగా చూస్తున్నావు. అలా చూడడమే కాకుండా దేనిలో దాన్ని లైన్లో పెట్టు బ్రో. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా బాధ కూడా అదే బ్రో. నాకు ఆ టైంలో విజిల్ వేసి కనుకొట్టాలనిపిస్తుంది, కానీ నువ్వు ఆ పని చేయవు. మధ్యలో ఈ మదర్ బోర్డు గడు, అదే నీ గుండెకాయ చెప్పే మాటలు విని ఆగిపోతావు. ఆ గుండెకాయ గడు మాటలు వింటే నువ్వు లైఫ్లో ఎదగలేవు బ్రో. నువ్వు వాడికి ఏది చెప్పినా రూల్స్, ఎథిక్స్ అంటాడు. అదే నేనైతే నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. జనాల్లో ఎలా మోసం చేయాలో అన్న ఐడియాలు కూడా ఇస్తా. వాటితో నువ్వు డబ్బు సంపాదించు. డబ్బే ఈ లోకం బ్రో. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. 24/7 ఏదో ఒక బాధలో ఉంటావు. నీ బతుకంతా బాధలు, అయోమయం. కొంచెం సేపు వాడేవాడు నీకన్నా ఎక్కువసేపు సంపాదిస్తున్నాడని బాధపడతావు. కొంచెం సేపు సెటిల్ అవ్వలేదని బాధపడతావు. నీ లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారైనా పాజిటివ్గా ఆలోచించావా? అందుకే లిటరల్లీ నువ్వు నన్ను మట్టు గుడిపించేస్తున్నావు బ్రో. నా లైఫ్లో ఎంజాయ్మెంటే లేకుండా చేస్తున్నావు. నాకు నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు కూడా తల తిరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అందుకే ఇప్పుడు నీకు ఎంజాయ్మెంట్ రుచి చూపించడానికే నేను బయటకు వచ్చా. 90 ml C2H6O+ H2O gives rise to dopamine rush. ఏంటి బ్రో ఇప్పుడు ఎక్కిందా? ఇప్పుడు ఒక సిగరెట్ వేసావంటే కిక్ డబుల్ అవుతుంది బ్రో. చేసేయి. ఇప్పుడు ఇదే అసలేం ఘట్టం బ్రో. ఈ కిక్తో నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి 100 స్పీడ్లో వెళ్తే ఉంటుంది. నీ బ్రెయిన్ అంతా డోపమైన్. ఇలాంటి కిక్ నువ్వేం చేసినా సంపాదించలేవు బ్రో. ఇప్పుడే వెళ్దాం, లెట్స్ మూవ్.
అసలు నేనేం చేస్తున్నాను? వాట్స్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? ఎందుకని నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావడం లేదు? అసలు నా ఇష్టాలు ఏంటి? నేనే ఇలా ఉన్నానా, లేక నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారా? అసలు నేనేం చేస్తే హ్యాపీగా ఉంటాను అండ్ అది తెలుసుకోవడం ఎలా? నేను ఎందుకని రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నా? రోజు తాగడం, తిరగడం. ఎందుకని నేను నా డోపమైన్ రష్ని ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేస్తున్నా? ఎందుకని నాకు లైఫ్లో ఏదో కోల్పోతున్న ఫీలింగ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి? నేను నా లైఫ్లో ఏదో ఇంపార్టెంట్ విషయాన్ని స్కిప్ చేస్తున్నానా? ఎందుకని నాకు రోజు రోజుకి భవిష్యత్తు మీద భయం పెరుగుతుంది? ఏంటి బ్రో తెగ ఆలోచించేస్తున్నావు? నువ్వెవరు? నేను నీ గుండెకాయను బ్రో. మరి నిన్నొచ్చింది వాడు మా తమ్ముడు బ్రో. మీ ఇంట్లో నువ్వు మీ అన్నయ్య అలాగో, నీ బాడీలో వాడు నేను అలాగనమాట. ఏ ఆడేమంటున్నాడేంటి? వాడు నాకు ఆనందం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి మందు సిగరెట్లు కొనిపించాడు. అవి తాగినంతసేపు బాగానే ఉంది. వన్స్ నాకు ఆ మత్తు దిగిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు అయిపోయింది. మరి నువ్వు నీ ఆనందాన్ని ఆర్టిఫిషియల్గా వెతికితే అలానే ఉంటుంది అండ్ దానికి ఖర్చు కూడా అవుతుంది. దాంతోపాటు నీ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. చూడు బ్రో, వాడున్నాడు కదా, అదే నీ బ్రెయిను నా తమ్ముడు. వాడు చాలా తెలివైన వాడు ఎలాగైనా బతికేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎంత కష్టపడినా కానీ సాయంత్రానికి నువ్వు క్వార్టర్ తెచ్చుకుని తాగేలా వాడే నిన్ను మారుస్తాడు. అండ్ వాడు నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటేనే నీ ఫ్యూచర్ సెట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నీ డోపమైన్ రష్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలో నేర్చుకోవాలి. వాడు చెప్పింది కూడా అదే కదా బ్రో. అక్కడే పీతలో కాలేస్తున్నావు. వాడు చెప్పినట్టు చేస్తే నీ డబ్బులు ఖర్చు అవుతాయి, ఎందుకంటే మందు సిగరెట్కి డబ్బులు కావాలి కదా. దానికి తోడు నీ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. మరి నేనేం చేయాలి బ్రో? చెప్తాను ఆకుకుర్రాడా, కంగారు పడుకో. అసలు నీకు నిజమైన డోపమైన్ రష్ అంటే ఏంటో తెలుసా? నీకు నిజమైన డోపమైన్ రష్ నీ బ్రెయిన్లో ప్రొడ్యూస్ అయినప్పుడు నీకు దాని ద్వారా డబ్బులు జనరేట్ అవ్వాలి. అది అసలైన డోపమైన్ రష్ అంటే. నాకు ఇంకొంచెం క్లారిటీ కావాలి. అంటే నీకు నచ్చిన పని చేసావు అనుకో, నీకు ఆటోమేటిక్గా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎలాగో పని చేస్తున్నావు కాబట్టి దాని ద్వారా నీకు డబ్బులు వస్తాయి. అది నిజమైన డోపమైన్ అంటే. నాకు అర్థం కాలేదు బ్రో. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సపోజ్ అసలు ఏం చేయడం అంటే ఇష్టం? ఫార్మింగ్, క్రియేటింగ్ మై ఓన్ కంటెంట్ అండ్ నా పేరెంట్స్ని బాగా చూసుకుంటే అదే చాలు నాకు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఏదో చిన్న జాబ్ చేస్తున్నాను బ్రో. మరి అప్పుడు నీకు డోపమైన్ నీ బ్రెయిన్లో ఎలా రిలీజ్ అవుతుంది? అందుకే నీకు సాయంత్రం అవగానే మా తమ్ముడు వచ్చి నీకు మందు సిగరెట్ కొనిపిస్తాడు. అవి వేస్తావు, దాని ద్వారా నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది, అవునా? అదే నువ్వు ఇందాక చెప్పిన పనులు చేసావు అనుకో, అదే నీకు ఇష్టమైనవి, ఇందాకేంటో చెప్పావు కదా ఒక 3, ఆ 3 చేయడం వల్ల నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. నీకు ఇష్టమైన పని చేస్తున్నావు కాబట్టి నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ దాంతోపాటు నీకు డబ్బులు కూడా వస్తాయి. ఇది అసలైన డోపమైన్ రష్ అంటే. ట్రై టు మానిటైజ్ యువర్ ఇంట్రెస్ట్ బ్రో, నాట్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. సిచ్యువేషన్స్ నీ పరిస్థితి బట్టి మారుతూ ఉంటాయి. నీకు డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉంటావు, డబ్బులు లేనప్పుడు ఒకలా ఉంటావు. అలా సిచ్యువేషన్స్ బట్టి నీ పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. వేరేస్ నీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి అలా కాదు. అవి నీ చిన్నప్పటి నుంచి నీతో పెరిగాయి, నీతో పాటు పెరిగి పెద్దయి, అవి ఒక యాంబిషన్స్ లాగా, గోల్స్ లాగా మారాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడం ద్వారా నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ప్రాపర్ డోపమైన్ రష్ దొరుకుతుంది. సో బెటర్ ట్రై దీస్, యూ విల్ ఫైండ్ ఏ వే. ఓకే, మరి ఇంకా టైం అయింది, నాకు నిద్ర వస్తుంది, ఉంటా మరి. ఆగాగు, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నువ్వు? లైఫ్లో అందరికీ ఒక పాయింట్ ఉంటుంది బ్రో, లైఫ్ మడ్డగుడిచిపోవడానికి. ఆ పాయింట్లో నేను వస్తా. సరిగ్గా నీకు ఇప్పుడు ఆ టైం వచ్చింది, అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఇప్పుడు 27 బ్రో. అంటే
ఇప్పుడు నీ లైఫ్ మట్టుగుడిచిపోవడానికి టైం వచ్చిందనమాట. అందుకే నేను వచ్చా. ఈ టైంలో నేను ఒకసారి వచ్చి అలా హింట్ ఇచ్చి వెళ్ళిపోతా. ఆ హింట్కి నువ్వు మేల్కొని పైకి లేస్తావో, లేకపోతే మా తమ్ముడు చూపించిన దారిలో మందు సిగరెట్లు తాక్కుంటా నీ లైఫ్ అంతా మట్టుగుడిచిపోతావో, ఇంకా అది నీ ఇష్టం. హాయ్, దిస్ ఈజ్ రూడీ అండ్ వెల్కమ్ టు మై డాక్యుమెంటింగ్ జర్నీ. ఈ వీడియోలో నా 27th ఇయర్లో నా బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. బట్ కొంచెం కొత్తగా, సినిమాటిక్గా. అండ్ అదే ఈ ప్రయత్నం. ఎన్నో మల్టిపుల్ జాబ్స్ చేసిన నాకు ఎందులోనూ మెంటల్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ దొరకలేదు. బట్ నాకు నచ్చినవి చేయడం మొదలుపెట్టిన తర్వాత నన్ను నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఐ స్పెంట్ ఏ క్వాలిటీ టైం విత్ మీ మై సెల్ఫ్. ఏ పనైనా 5 నిమిషాల్లో బోర్ కొట్టే నేను సిస్టమ్ ముందు కూర్చొని గంటల తరబడి నా లైఫ్ ఈవెంట్స్ని కంటెంట్గా మార్చి ఎడిట్ చేయడంలో నాకు సాటిస్ఫాక్షన్ కనిపించింది. అండ్ టైం తెలియకుండా గంటల తరబడి ఒక్కోసారి తెల్లవారులు కూర్చొని నా క్వాలిటీ టైంని స్పెండ్ చేసి దాన్ని ఒక డాక్యుమెంట్లా మార్చుకున్నాను. అండ్ ఇదంతా నేను లైక్స్ కోసమో వ్యూస్ కోసమో అస్సలు చేయలేదు. బట్ ఒక మైండ్లో థాట్ని బయటికి చూపించేవాడే ఆర్టిస్ట్ అవుతాడు. ఇట్ కుడ్ బి ఏ పెయింటర్, ఏ ఫిల్మ్ మేకర్ అండ్ ఏ స్టోరీ టెల్లర్ ఎక్సెట్రా. ఒక ఆర్ట్ ఫామ్కి అప్రిసియేషన్ అంటే ఆ ఆర్ట్కి వచ్చే రికగ్నిషన్ అని నా ఫీలింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, లెట్ మీ నో. థ్యాంక్ యూ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డాక్యుమెంట్.